హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చామదుంపల ఆకులతో మంచి కట్లెట్ రెసిపీని తయారు చేసుకుందామండి. మీకు మొన్న హార్వెస్ట్లో చెప్పాను కదా, మా ఫ్రెండ్ వినీలా పూణేలో ఉందండి. తను ఈ రెసిపీని నాకు పరిచయం చేసింది. నాకు చేసుకోవడం రాదు, ఇక్కడ ఎప్పుడు మనం తయారు చేసుకోలేదు అంటే తను ఒక వీడియో క్లిప్పింగ్ కూడా పంపించింది. అది మీకు ఈరోజు నేను షేర్ చేసుకుంటానండి. ఇది మహారాష్ట్ర స్పెషల్ ఆలూవడి అని పిలుస్తారు. మనం చామదుంపల ఆకుల కట్లెట్ అందాము. ఇది కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, 1 స్పూన్ కారపొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ వాము, కొంచెం సాల్ట్, 1 స్పూన్ నిమ్మరసం, కొంచెం బెల్లం పొడి. మనం బెల్లం నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. ఈ పొడి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక పిండి బ్యాటర్ లాగా కలపాలి. ముద్దగా చూస్తున్న విధంగా ఒక పేస్ట్ లాగా తయారవుతుందండి. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం తెంపుకున్న ఈ చామదుంపల ఆకులని వెనక వైపు తిప్పి చక్కగా దానికి అంతటికి అప్లై చేద్దామండి. మధ్య మధ్యలో చిన్న చిన్న ఆకులు పెట్టుకుంటూ కొంచెం కట్లెట్ లాగా రావాలంటే కొంచెం లావు కావాలి కాబట్టి ఒక 6-7 ఆకులని వేసుకొని దానిపైన ఒక్కొక్క ఆకుకి ఇలాగ అప్లై చేయాలండి. ఇది తయారు చేస్తుండగానే మనం స్టవ్ పైన కొంచెం స్టీమ్కి తయారు చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని పైన ఒక గిన్నెలాగా ప్లేట్ లాగా పెట్టుకొని స్టీమ్కి ఈ విధంగా తయారు చేసుకోండి. ఒకవేళ మీకు స్టీమ్ ప్యాన్ లేదనుకోండి, ఇడ్లీ పాత్రలోనైనా మనం చేసుకోవచ్చండి. చక్కగా ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అందులోనే ఇవి చిన్న చిన్న పీసెస్గా స్టీమ్ తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇలా ఒక 10 మినిట్స్ని మనం మూత పెట్టుకొని స్టీమ్ అయ్యేలాగా ఉంచాలి. ఇది అయిన తర్వాత అవి కొంచెం చల్లారాక కట్ చేసేయాలండి. ఇలాగా మనం కాజాలని కట్ చేస్తాం చూడండి, సేమ్ అదే షేప్లో వస్తున్నాయి, చూసారు కదా. మడత కాజాలు అంటాం మనం ఇక్కడ. ఆ కాజాల షేప్లో మనం కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పెనం పైన ఈ కట్ చేసిన కట్లెట్స్ అన్నీ కూడా షాలో ఫ్రై చేసుకుందాము. మీకు షాలో ఫ్రై నచ్చదు అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ ఎక్కువ ఆయిల్ తినడం మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇలా షాలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఏ మాత్రం తగ్గదు, చాలా బాగుంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీ. నేను తయారు చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం తయారు చేసుకున్నాను కాబట్టి నా రెసిపీని నేను షేర్ చేయట్లేదు. వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు చేసింది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. మీరు కూడా తయారు చేసుకొని ఇంట్లోని ప్రిపేర్ చేసుకొని దీన్ని ట్రై చేయండి. ఈ విధంగా ఒకవైపు వేగిన తర్వాత వెనక వైపు తిప్పుకుంటూ అన్నీ కూడా ఇలాగా లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకొని క్రిస్పీగా ఉంటుంది. చల్లారిన తర్వాత తింటే దాని టేస్టే వేరండి. ఓకే అండి, మనం ఇప్పుడు చామదుంపల కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఈ రెసిపీ మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ మర్చిపోవద్దండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చల్లారిన తర్వాత తింటే ఆ టేస్టే వేరు. ఓకే అండి, బాయ్.